ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన మాసంలో మనం ప్రవేశించాము, నూతన వారంలో ప్రవేశించాము. జూన్ మాసంలో మనము అడుగుపెట్టి ఉండగా గత మాసమంతా కూడా దేవుడు మనల్ని ఎంతగా కాపాడి రక్షించాడు. ఇంత తీవ్రమైన ఎండలు, విపరీతమైన వాతావరణం, అయితే అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాపాడి ప్రతి విషయంలో కూడా మనకు తోడుగా ఉండి, ఆరోగ్యం విషయంలో తోడుగా ఉండి మనల్ని క్షేమంగా నడిపించినందుకు దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ నూతన మాసంలో మన ఎదుట అనేకమైన సమస్యలు ఉంటాయి. అయితే ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు మనకు విడుదల అనుగ్రహిస్తాడు. ప్రతి పరిస్థితిలో మనల్ని క్షేమంగా ముందుకు నడిపిస్తాడు. అందు నిమిత్తమై ఆయనకు వేలాది వేల స్తోత్రములు చెల్లిద్దాం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. ఈ వాక్యమును మనం ధ్యానిస్తే మనకు కూడా కొంత నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే అన్నిటికీ కుదురుబాటు కాలంలో వస్తాయని దేవునికి తెలుసు, మనకు కూడా తెలియాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఎరిగి ఉంటామో, ఎప్పుడైతే మనము దేవుని యొక్క స్వభావం మనకు తెలుసో, అప్పుడు మనము ఎంతో ధైర్యంగా ఉంటాము. మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉన్నప్పుడు మనము ఏ పరిస్థితికైనా కూడా మనము ఏ దిగులు పడకుండా నెమ్మదిగా ఉండగలుగుతాము. అలాంటి నెమ్మది మనం ఎప్పటికీ కలుగుతుంది, ఎలా కలుగుతుంది అంటే మనము నిత్యము ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు మనకు ఒక శాంతి అనేది ఉంటుంది. ఎన్నో సమస్యలు ఉంటాయి, అయితే ప్రతి సమస్య కూడా ఒక సమయంలో తప్పకుండా అది సమకూర్చబడుతుంది. ఏ కొరత ఉన్నా సమకూర్చబడుతుంది, ఏ పరిస్థితి అయినా సరి అవుతుంది. మన ప్రతి సమస్య కూడా తీరిపోతుంది. ఈ విశ్వాసము మనము కలిగి ఉన్నప్పుడు మనము భయపడకుండా నెమ్మది కలిగి ఉండగలుగుతాము. ఒకసారి మనం ఆలోచిద్దామా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. మనము పాత నిబంధన కాలంలో చూసినట్లయితే మరి ఆ ఎర్ర సముద్రము అక్కడ ఉన్నది, ఎర్ర సముద్రం ఉన్నది అక్కడ ఎదురుగా. మరి ఇశ్రాయేలీలందరినీ ఎంతో దేవుడు ఒక గొప్ప ప్రెస్టీజియస్గా, అంటే ఒక ప్రత్యేకమైన తాను తప్పక వారిని అక్కడి నుంచి తీసుకురావాలి, రక్షించాలి, విడుదల చేయాలి, ఆ బానిసత్వంలో నుంచి బయటికి తీసుకురావాలి అని ఆయన మోషేను పంపించి ఫరోతో ఒక రకమైన యుద్ధం చేసి అనేక రకాల తెగుళ్లతో ఆ ఫరోను ఇబ్బంది పెట్టి చివరికి వారి జ్యేష్ఠ కుమారుని కూడా మరణానికి అప్పగించడం ద్వారా వారు భయపడిపోయి ఇక వీళ్ళను పంపించి వేసినప్పుడు వాళ్ళు వచ్చేసారు. కానీ ఫరో హృదయం ఎంత కఠినమైపోయిందంటే వారు వెంట పడ్డారు. అయితే ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము ఎదుట నిలిచారు. వెనక్కి చూస్తేనేమో ఫరో సైన్యాలు పరిగెత్తుకుంటూ త్వరగా రథాలు గుర్రాలతో వేగంగా వాళ్ళు వస్తున్నారు. మరి వీళ్ళు అక్కడ నిలబడిపోయారు. మరి వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. నిజానికి వారు వేరే మార్గం గుండా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. ఆ సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేయాలి అన్నదే దేవుని యొక్క ప్రణాళిక, మా ఫరో సైన్యాన్ని. అయితే ఇశ్రాయేలీలను అయితే క్షేమంగా ఉంచాలి కదా. ఇప్పుడు ఏది దారి? మరి ఇశ్రాయేలీలు ఎంత భయపడిపోయారు, ఎంత దుఃఖపడ్డారు, ఎంత వేదన పడ్డారు, ఎంతగా మోషే పైన సణిగారు, మొర పెట్టారు, అన్నీ చేశారు. అయితే దేవుడు తగిన సమయంలో, సరి అయిన సమయంలో దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చడం జరిగింది. ఆరిన నేల మీద వాళ్ళు క్షేమంగా అవతలికి వెళ్ళిపోయారు. అయితే మళ్ళీ వాళ్ళ అవతలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఫరో సైన్యాలు కూడా అదే దారిలో వస్తూ ఉండగా వాళ్ళు మధ్యలోకి వచ్చినప్పుడు ఆ సముద్రం అంతా కూడా తిరిగి కప్పబడింది. ఆ రథాలు, గుర్రాలు అన్నీ కూడా చనిపోవడం జరిగింది. అది దేవుని సమయం.
ఆ దేవుని సమయంలో ఆ పని జరిగింది. యోసేపు చెరసాలలో వేయబడ్డాడు. తను ఎన్ని రాత్రులు దుఃఖంతో ఏడ్చాడో, కానీ ఒక సమయం వచ్చింది, ఆ కరెక్ట్ సమయంలోనే అతడు బయటికి రాబడ్డాడు, బయటికి తీసుకురాబడ్డాడు. ఒక ప్రధానమంత్రిగా అతడు ఏర్పాటు చేయబడ్డాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? సరి అయిన కాలంలో వచ్చాడు. ఆది నుంచి కూడా ప్రవక్తలు పలుకుతూ ఉన్నారు, మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు. అయితే ఎవరికి తెలియలేదు, అది ఏ సమయమో ఎవరికి తెలియలేదు. కానీ కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం జరిగింది. మరి మరియతో గబ్రియేలు దూత ఏమన్నాడు మనకు జ్ఞాపకం ఉంది కదా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. అంతేకాదు, ఆయన చెప్పిన మాటలు ఆ కాలంలేందు నెరవేరును అని కూడా దూత జకర్యాతో కూడా చెప్పాడు. ఆ విధంగా ప్రతిదానికి ఒక సమయము ఖచ్చితంగా ఉంటుంది. ఏ సమయంలో ఏది జరగాలో, ఎప్పుడు జరగాలో దేవునికి బాగా తెలుసు. ఆయన ఈ గొప్ప ప్రణాళికలో భాగంగా చెప్పిందేమోలే, ఇదంతా బైబిల్ గ్రంథంకి సంబంధించినది, నా జీవితంలో నాకెందుకు చేస్తాడు అని మనం అనుకోవచ్చు. కానీ అలాగా కానే కాదు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రతి ఒక్కరి పక్షంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన లోకంను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయనను ఆ సిలువలో బలి కావడం, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా నిత్య జీవము పొందడానికి అర్హతను ఇవ్వడానికి దేవుడు ఆయనను ఈ లోకానికి పంపించాడు. మరి ఆయనకు ఎంతగా నీ పట్ల ప్రణాళిక ఉందంటే, ఆయన తన పోలికలోనే నిన్ను సృష్టించుకున్నాడు. నిన్ను ఒక ప్రత్యేకమైన సృష్టిగా సృష్టించుకున్నాడు. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. నీ జీవితంలో నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావో అదంతా కూడా దేవుని కృప వల్లనే అయి ఉన్నావు. మనం అనుకుంటూ ఉండవచ్చు, నా జీవితంలో ఏమీ జరగడం లేదు, నా జీవితంలో నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు ఇంకా వివాహం కాలేదు, మాకు సంతానం కలగలేదు అని ఇలా రకరకాలుగా నా బిజినెస్ సరిగా అభివృద్ధి చెందడం లేదు, నేను ఒక కోర్స్ చదవాలనుకున్నాను కానీ చదవలేకపోతున్నాను. ఇలాంటి రకరకాల ఆలోచనలు మనకు కలిగి మనం ఏం చేస్తామంటే ఒకలాంటి డిప్రెషన్కు గురవుతాము, డిసప్పాయింట్మెంట్కి గురవుతాము. కానీ దేవుని ప్రణాళిక అది కాదేమో, అందుకే మనం ఇంకొక దానికి వెళ్ళామేమో అని ఒక విషయం ఆలోచించండి. ఒకసారి దేవుని సన్నిధిలో కూర్చుని, ప్రభా నా గురించి నీ ప్రణాళిక ఏమిటి అని మనం అడిగి తెలుసుకోవడం అనేది మన జీవితాలలో మనం చేయాలి. అంతేగాని మనము దేవుని పట్ల అశ్రద్ధ, దేవుని విషయంలో కొంతమంది చాలా కోపపడ్డం, చిరాకు పడ్డం, దేవునికి దూరంగా జరిగిపోవడం చేస్తూ ఉంటారు. అలా చేయడం మనమే దేవునికి దూరమైపోవడం కదా. అలా చేయడం వల్ల మనకేం ప్రయోజనం? దేవుడు కొన్నిసార్లు కావాలనే జాప్యం చేస్తూ ఉండవచ్చు. అది ఆయనను తాను మహిమపరచుకోవడానికి మన జీవితంలో కొన్ని ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. చాలా అద్భుతమైన సంఘటనలు జరగడానికి ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అవును, లాజరు మరణించినప్పుడు దేవుడు కావాలనే ఆలస్యం చేశాడు. అయితే ఆ మరణించిన లాజరును తిరిగి 4 రోజుల తర్వాత తిరిగి లేపడం అనేది చాలా చాలా అద్భుతమైన సంగతి. ఆ ఎర్ర సముద్రము అంటే చీలిపోవడం అనేది ఆలస్యం, మరీ ఆలస్యం ఏం కాదు, కరెక్ట్ టైంలో జరిగింది. యోసేపు ఆ చెరసాల నుంచి బయటికి రావడం అన్నది కూడా కరెక్ట్ టైంలో జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు 3వ దినాన తిరిగి లేవడం అనేది అది కూడా కరెక్ట్ టైంలో జరిగింది. ప్రతిదీ కూడా పరలోకమందు ఏర్పాటు చేయబడినటువంటి సమయంలోనే సమస్తము జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏ ఆలస్యమైనది ఆలస్యం కాదు. ఒకవేళ ఆలస్యం నాకు జవాబు రావడం లేదు అంటే దేవుడు నిన్ను నిరాకరించాడని కాదు, కానీ ఒక అద్భుతం కొరకే అది ఆలస్యమైందని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ప్రార్థనలు
మనకు జవాబు రాలేదు అని అనిపిస్తుంది. కానీ పరలోకంలో దేవుడు సైలెంట్గా లేడు. ఆయన తన పని తాను చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం కాదు, ఆయన ఎప్పుడు కూడా త్వరపడడు. ప్రతిదీ కూడా ప్రణాళిక చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున కరెక్ట్ టైంలో మరి తన యొక్క పరిపూర్ణమైన ప్రేమలో సమస్తము చేస్తాడు. మనము ఆలస్యం అనుకుంటున్నది అది నిజంగా ఆలస్యం కాదు, కానీ దేవుడు సమస్తం కూడా సిద్ధపెడుతూ ఉన్నాడు నీ జీవితాని కోసం, నీ జీవితంలో మంచి జరగడం కోసం. మరి అంతేకాదు, దేవుడు మనకు మంచి చేయడం ద్వారా తనను తాను మహిమపరుచుకుంటాడు. కాబట్టి మన హృదయాన్ని నిమ్మళపరుచుకుందాం, మన హృదయంలో నెమ్మది కలిగి ఉందాము. మనము మన జీవితాన్ని సిద్ధపరిచి రచించి ఉన్నటువంటి ఆ దేవాది దేవుని పైన విశ్వాసం ఉంచుదాం. ఆయన మన జీవితాన్ని సృష్టించినటువంటి దేవుడు, మన జీవితాన్ని సరిగా నడిపించేటువంటి నావికుడు. కాబట్టి ఆయన పైన మాత్రమే ఆధారపడదాం. మనము ఎప్పుడైనా కూడా అద్భుతాలను ఎదురు చూడవచ్చు, అయితే అకస్మాత్తుగా అవి రావచ్చు. కాబట్టి మనము ప్రతి ఆలస్యం గురించి కూడా చింతిస్తూ నాకేం జరగడం లేదు అనే డిసప్పాయింట్మెంట్లో ఉండకుండా, డిస్కరేజ్మెంట్లో ఉండకుండా దేవుని పైన ఆధారపడడానికి మనము ఆలోచిద్దాం. దేవుడు మనకు అలాంటి కృప కలిగించునుగాక. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలలో తప్పకుండా ఏకీభవించండి. చివరిలో ఆమెన్ అని టైప్ చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ దినము ప్రాముఖ్యంగా నాయన మరొక నూతన మాసంలో మేము ప్రవేశించి ఉంటుండగా, గడిచిన మాసమంతా మీరు మమ్మల్ని ఎంతగా కాపాడారు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. జూన్ మాసంలో ప్రభా, మాకున్నటువంటి మా ఎదుట ఉన్నటువంటి అనేక సమస్యలను గురించి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా సమస్యలన్నీ ఎరిగిన దేవుడు నీవే గనుక నీ సన్నిధిలో వేడుకుంటున్నాం మా తండ్రి. మరి ఈ దినం మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనములు. ప్రతిదీ కూడా తగిన సమయంలో తగిన విధంగా మీరు చేస్తారు. మేము మా ప్రార్థనలకు జవాబు రాలేదు అని మేము అనుకుంటున్నామేమో, దయవుంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క సమయము ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉంటుంది నాయన, పర్ఫెక్ట్గా ఉంటుంది తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ ఆలోచనలు ఉత్తమమైనవి ప్రభా. నీ యొక్క వాగ్దానాలు ఎల్లప్పుడూ కూడా నెరవేరేవే. అవి అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి. వాగ్దానములు ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. వాగ్దానములు నెరవేర్చుటకు నీవు శక్తిమంతుడవు తండ్రి, సమర్థుడమైన దేవుడవు. కాబట్టి నీకు వందనములు. మాకు ఇవ్వబడిన ప్రతి వాగ్దానం కూడా సరి అయిన సమయంలో నెరవేరుతుంది. కాబట్టి మేము ఎదురు చూస్తుంటుండగా నీ సన్నిధిలో మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఈ దినం జూన్ మాసం కొరకు మేము ప్రార్థిస్తున్నాము. జూన్ మాసంలో తండ్రి మా ఎదుట అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అనేక మంది ఉద్యోగులు నూతనంగా ఉద్యోగాలలో చేరుతూ ఉండవచ్చు. మరి పిల్లలు స్కూళ్ళలో కాలేజెస్లో చేరుతూ ఉండవచ్చు. అదేవిధంగా తండ్రి కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటారు. వారందరూ కూడా మరొక ప్లేస్కు, క్రొత్త ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుండవచ్చు తండ్రి ప్రభా. మరి జూన్ మాసం అంటేనే కొన్ని మార్పులు ఉండేటువంటి మాసం. అంతేకాదు ఖర్చులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి తండ్రి ప్రభా. మరి ప్రతి ఒక్కరిని ఎన్ని సమస్యలతో వారు ఉన్నారో ఆ సమస్యలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి ప్రభా. దయ ఉంచండి. ప్రతి ఒక్కరికి కూడా మరి సహాయము, మీ సహాయం కొరకు వారు ఎదురు చూస్తుండగా తప్పకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన వారికి కావలసినటువంటి కృపను అనుగ్రహించి వారి ప్రయాణాలు, వారి యొక్క నూతనమైన ఎక్కడ ఉండాలో అక్కడ వసతి, గృహము సమస్తము కూడా మీరు అనుగ్రహించి చక్కగా మంచి వాతావరణం వారికి అనుగ్రహించండి. మంచి చర్చ్ వారికి అనుగ్రహించండి. మంచి సహవాసము, మరి స్నేహితులు మంచి వారు అనుగ్రహించండి ప్రభా. ముఖ్యంగా విశ్వాసుల యొక్క సహవాసము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము.
అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యోగ స్థలంలో పనిచేసే వారందరూ కూడా చక్కటి స్నేహితులుగా, అధికారులు మంచివారుగా ఉండినట్లుగా కూడా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మరి తండ్రి, క్రొత్తగా నూతన క్లాసులలోకి వెళ్తున్నటువంటి పిల్లలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఆ పిల్లలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి, చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి. మరి క్రొత్త క్లాసులలోకి వెళ్ళడానికి భయం అనేది లేకుండా, బెరుకు అనేది లేకుండా ప్రభా, మరి నెమ్మది కలిగి సంతోషకరంగా వారు వెళ్ళి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చదువులో రాణించినట్లుగా సహాయం చేయండి ప్రభా. మరి పిల్లలు స్కూల్లో ఫీజులు కట్టవలసి వస్తుంది, యూనిఫామ్స్ కొనవలసి వస్తుంది, మరి పుస్తకాలు కొనవలసి వస్తుంది, నోట్బుక్స్, అనేక రకాల కొనవలసినవి అనేక విషయాలు ఉంటాయి ప్రభా. వాటన్నిటిలోనైనా తల్లిదండ్రులకు కావలసినటువంటి ఆర్థిక స్తోమత అనుగ్రహించి మరి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, కాలేజెస్లో చేరుతున్నటువంటి బిడ్డలకు కూడా మీరే కాపుదల అనుగ్రహించండి. కొత్త ప్లేస్లో తండ్రి వారు ఎంతో జాగ్రత్తగా ఉండినట్లుగా యవన బిడ్డలు ప్రభా మా తండ్రి, మరి అనేక మంది నూతన ఫ్రెండ్స్ ఏర్పడతారు. అయితే ఎప్పుడు కూడా వారు దేవుణ్ణి వదిలిపెట్టకుండా సరైనటువంటి జీవితము, సరైనటువంటి నీతో ఉండే సహవాసాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడినట్లుగా సహాయం చేయండి ప్రభానైనా. హాస్టళ్లలో ఉండే బిడ్డలైతేనైనా మరి మంచి విశ్వాసులైన పిల్లల సహవాసాన్ని వారు కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి నాయన. మా ప్రభా తండ్రి, ప్రతి చోట కూడా వారు ధైర్యంతో ఉండడానికి నీ యొక్క వాక్యము కలిగి, వాక్య పఠన కలిగి, ప్రార్థనా జీవితం కలిగి జాగ్రత్తగా మెలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో నిన్ను వ్యతిరేకించేవారు అనేక మంది ఉన్నారు, నీ బిడ్డలను వ్యతిరేకించేవారు అనేకులు ఉన్నారు. అనేక విధాలుగా వారు ఇబ్బందులు పడవచ్చు. అయితే తండ్రి, మీ యొక్క జ్ఞానంతో వారిని మరి ఎంతో ధైర్యంగా అపవాదిని ఎదిరించి జాగ్రత్త పడినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, కొత్త కోర్సులలో వారు చదివినప్పుడు మంచి జ్ఞానం అనుగ్రహించి నీ బిడ్డలు ఎప్పుడు కూడా ఉత్తమమైన జ్ఞానముతో ఉండగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా. నూతన బిజినెస్ ప్రారంభిస్తున్న వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి వారి యొక్క బిజినెస్ ఫ్లరిష్ అగినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలు అనుగ్రహించండి. ఏ సమస్యల్లో ఎవరు ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించండి. ఆర్థిక ఇబ్బందులు మరి ఇంకా అనేక సమస్యలు నైనా తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యమును, నెమ్మదిని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు నీవే చూసిన బిడ్డలను దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా. ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో ప్రభా, వాళ్ళని తండ్రి మీరు కనికరించి త్వరగానైనా వారిని ఆరోగ్యం కుదుటబడి క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి. ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి ప్రభా, ప్రతి వ్యాధి నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే సర్జరీలు గుండా వెళ్తున్నారో వారికి కావాల్సినటువంటి శక్తిని, బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తొలగించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి ప్రభా. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి. సేవకులపై జరుగుతున్న దాడులన్నీ అరికట్టమని ప్రార్థిస్తున్నాం. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుని ఈ జూన్ మాసంలో మమ్మల్ని క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం మా తండ్రి. మరి ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయో మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం అనుగ్రహించి కొరతలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. అవసరతలను తీర్చండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా వారి వారి అవసరతలలో వారికి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు వందనములు. ఈ ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.